సమస్యలు పరిష్కరించాలంటూ పాణ్యం మండలంలో 24వ రోజు అంగన్వాడీలు ఆందోళనలు చేపట్టారు. అంగన్వాడీలపై ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని తెలిపేలా అంగన్వాడీ కార్యకర్తలు పోర్లు దండాలతో నిరసన తెలిపారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఇకనైనా చర్చలతో కాలయాపన చేయకుండా డిమాండ్లు పరిష్కారం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి భాస్కర్, వెంకటమ్మ ఆధ్వర్యంలో ఈ రోజు సమ్మెలో పోర్లు దండాలతో నిరసన కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకుడు బత్తిని ప్రతాప్ పాల్గొన్నారు. గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు, అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను హామీలు ఇచ్చి నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వము. అంగన్వాడీ కార్యకర్తలంతా 24వ రోజున సమ్మె కొనసాగించడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వానికి తెలడం అనేది కలగడం లేదు. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలను బెదిరింపులకు, అక్రమ అరెస్టులకు పాల్పడుతూ ఉన్నారు. మరి ఎందుకు ఈ ప్రభుత్వానికి మేము చేసే సేవలు అనేవి కనిపించడం లేదు అని మేము అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా కొన్ని జిల్లాలలో వచ్చేసి అంగన్వాడీ కార్యకర్తల మీద దుర్మార్గంగా పోలీసులు జులం చూపిస్తూ ఉన్నారు. ఇది మేము ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు మేము అంగన్వాడీ కార్యకర్తలమంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొర్లు దండాలు చేస్తూ నిరసన తెలుపుతూ ఉన్నాము. అదేవిధంగా సెల్లులు, చీరలు అవి ఇచ్చినాం ఇవి ఇచ్చినామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉంది ప్రభుత్వము. ఇవన్నీ అన్నీ మాకు పనికిరానివి మాత్రం ఇచ్చేసి ఇట్లా అపదార ప్రచారాలు చేస్తూ ఉంది. కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాము. మాకు వేతనం పెంచక ఏవో వేరేవన్నీ హామీలు నెరవేర్చామని చెప్పేసి వీళ్ళు సమ్మె విరమించాలని చెప్పేసి మాకు ఒత్తిళ్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజున 5వ తేదీ విధులకు హాజరు కాకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్తా ఉంది.